ఈ కనిపించే ట్రీస్ అన్నీ కూడా యూకలిప్టస్ ఆర్ జామాయిల్ అంటారు. వీటి సాగు ఎక్కువ అవడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది అస్సలు ఉండటం లేదు. ఇవి కిలోమీటర్స్ మేర గ్రౌండ్ వాటర్ని పీల్చేస్తే సైడ్ ఉన్న ఫీల్డ్స్లో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ లేక ఆ క్రాప్స్ కూడా సరిగా పండవన్నమాట. ఎక్కువ మంది ఈ యూకలిప్టస్ని సాగు చేయడం వల్ల డ్రాట్లోకి వెళ్ళిపోతుంది ప్రకాశం డిస్టిక్ అంతా కూడా. ఆల్మోస్ట్ ప్రకాశం డిస్టిక్లో ఎక్కువ యూకలిప్టస్ సాగు చేస్తున్నారు. దయచేసి భవిష్యత్ తరాల వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అందాలంటే వీటి సాగుని బాగా తగ్గించాలి. ఆ దిశగా మీరు పంటలు మార్చుకొని కొంచెం ఈ మిల్లెట్స్ లాంటి వాటిని సాగు చేస్తే ఇన్కమ్ వస్తుంది, డ్రాట్ ఉండదు, ఫుడ్ గ్రెయిన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో దయచేసి థింక్ చేసి సుబాబులు, జామాయిలు ఆర్ యూకలిప్టస్ వీటి సాగుని తగ్గించి పర్యావరణానికి మేలు చేయండి. అలాగే గ్రౌండ్ వాటర్ని డెవలప్ అయ్యేటట్లు చేయండి. భవిష్యత్ తరాలకి ఫుడ్ గ్రెయిన్స్ మంచిగా అందాలి అంటే వీటి సాగు బాగా తగ్గాలి. అలాగే టైంకి మనకు వర్షాలు పడాలన్నా కానీ వీటి సాగు బాగా తగ్గాలి. ఊరికే మబ్బులు లేసినట్టు కనిపిస్తాయి కానీ వర్షాలు ఏం సరిగా పడవు, ఎక్కువ డ్రాట్ ఇటు ఉంటుంది. దాని కారణం దీని సాగు విస్తీర్ణం పెరగడమే. వీటి ప్లేస్లో ఫుడ్ గ్రెయిన్స్ వేయడం వల్ల దాని కాస్ట్ కూడా తగ్గుతుంది, అందరికీ అవైలబుల్గా ఉంటాయి, మనకి డ్రాట్ ఉండదు, సకాలంలో వర్షాలు పడతాయి. తద్వారా పర్యావరణాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ఆ దిశగా ఆలోచించండి.